భారత వైమానిక దళం తరువాత నావికా దళం కూడా రంగంలోకి వచ్చేసింది. అరేబియా సముద్రంలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ముఖ్య నౌకా స్థావరమైన కరాచీపై దాడి చేసింది. కరాచీ పోర్ట్ ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్. 1971 తరువాత కరాచీపై భారత్ దాడి చేయడం ఇదే తొలిసారి. 54 సంవత్సరాల తరువాత కరాచీ నేవీ స్థావరాన్ని బూడిద చేసింది ఇండియన్ నేవీ. ఆయువు పట్టు లాంటి కరాచీని టార్గెట్ చేయడంతో పాక్ ఇదే అతి పెద్ద షాక్. ఇటు కరాచీతో పాటు ఓర్మారా ఓడరేవులపై క్షిపణులు ప్రయోగించింది భారత నావికాదళం. పాకిస్తాన్ నావికాదళానికి కరాచీ ఓర్మారాలో స్థావరాలున్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మోహరించిన చోటిది. ఈ 2 నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా పాకిస్తాన్ నావికాదళాన్ని చాలా వరకు కుంగదీయడంలో ఐఎన్ఎస్ విక్రాంత్ విజయం సాధించింది.